నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విధ్వంసమే అసలు విజన్, వెన్నుపోటే అసలు స్వభావం, వంచనే అసలు ఆలోచన విధానం. తన ఆటవిక పాలనతో గత 25 నెలలుగా ఏపీ వేదికగా చంద్రబాబు చెబుతూ వస్తోంది ఇదే. ఆంధ్రప్రదేశ్ పేరుని బీహార్, పశ్చిమ బెంగాల్ కన్నా ముందు వరుసలో నిలిపి శాంతి భద్రతలు పూర్తిగా విధ్వంసం చేసి పారేశారు. ఏపీ పేరు చెప్తే చాలు పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని తీసుకువచ్చి ఏపీలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు. ప్రగతిని విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని విధ్వంసం చేస్తున్నారు. సంక్షేమం జాడలేదు, అభివృద్ధి ఊసులేదు, ఎన్నికల హామీల అమలు లేదు, ఉద్యోగాల కల్పన లేదు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి పారేసి 5.5 కోట్ల మంది ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని వెన్నుపోటు పొడిచారు. విధ్వంసమే తన విజన్ అని నిరూపిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అప్పులు, ఆలోచనల నిండా కుట్రలు, ఆచరణలో అన్ని వైఫల్యాలు, విశ్వసనీయతకి ఆమడ దూరం, నిజాయితీ అన్నది పూర్తిగా నిషేధం, సృజనాత్మకత శూన్యం, విలువలన్నవి వినకూడని మాటలు, పాలనంటే పగబట్టడం, పగ తీర్చుకోవటం. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి పాలకుడైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ దీన స్థితిలా ఉంటుంది. 25 నెలల క్రితం ఏపీ పేరు వినబడితే అబ్బురపడుతూ చూసిన దేశ ప్రజలు ఇప్పుడు నివ్వెరపోతూ చూస్తున్నారు. పాలకుడి విజనే విధ్వంసం అయితే, నాయకుడి లక్ష్యమే విధ్వంసం అయితే జరిగే ధ్వంస రచన ఎంత దారుణంగా ఉంటుందో ఏపీలో ఏ వ్యవస్థను అడిగినా చెప్తుంది. సంపద సృష్టించటంలో నన్ను మించిన వ్యక్తి దేశంలోనే లేడని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన పెద్ద మనిషి ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా అంచుల్లోకి తీసుకొచ్చేశారు. సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినంతగా ఈ దేశంలో మరే నాయకుడికి తెలీదు. ఈ తరహా డైలాగ్స్ తో ప్రజలను పదే పదే మోసం చేసిన ఘనత చంద్రబాబుదే. ఇప్పుడు చంద్రబాబు అండ్ కో చేస్తోంది అదే, ప్రజలను మోసం చేయడం. కాకపోతే ఈసారి ఆ వంచన మరింత అరాచకంగా ఉంది. రెడ్ బుక్ సాక్షిగా ఏపీలో సాగుతోన్న అరాచక పాలనకి ఆంధ్రప్రదేశ్ కాస్త అంధకారంలో కూరుకుపోతోంది. అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా మారిపోయింది. పెట్టుబడులు రావడం లేదు, ఉద్యోగాల కల్పన లేదు, సంక్షేమం ఊసే లేదు, అభివృద్ధి జాడలేదు, రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు. పరిశ్రమలు లేవు కాదు, ఆటవిక పాలన దెబ్బకి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ప్రజలు ఏం అడుగుతున్నా ఖజానా ఖాళీ అయిపోయిందని, ఏం చేయడానికి నిధుల్లేవని బికారి అరుపులు అరుస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తోంది. ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. గత 24 నెలలుగా సాగుతోన్న చంద్రబాబు పాలన ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన ఆర్థిక విధ్వంసం సాధారణమైంది కాదు. ఆంధ్రప్రదేశ్ ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తుని వెక్కిరిస్తోంది. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. భారీ పరిశ్రమలు వస్తున్నాయి. 2 ఏళ్లుగా చంద్రబాబు అండ్ కో ఇలానే కదా ఊదరగొడుతూ వచ్చారు. చివరికి 100 పరిశ్రమలను రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించేశాం, ఉద్యోగాలిచ్చేశాం. ఇక నిరుద్యోగ భృతితో పనే ఉందని దబాయించారు కూడా. ఓవైపు ఎల్లో మీడియా ప్రచారం, మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, ఇంకోవైపు 100 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు. 2 ఏళ్లుగా ఇదే తంతు. ఈ హంగామా అంతా ఒట్టి బూటకమని తేల్చేసింది నీతి ఆయోగ్ నివేదిక. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉంది. మరిప్పుడు ఫస్ట్ ర్యాంక్ నుంచి అధఃపాతాళానికి దిగజారిపోవడం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా దూరం అవుతున్నాయో చెప్పకనే చెబుతోంది. అదే సమయంలో పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వాతావరణానికి ఈ రిపోర్ట్ నిదర్శనమనే చర్చ పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, రెడ్ బుక్ వేధింపులు, వాటాల వసూళ్లు, పారిశ్రామికవేత్తలపై రౌడీయిజానికి నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్నదల్లా ఊరు పేరు లేని అనామక కంపెనీలు సృష్టించడం, అత్యంత విలువైన ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం, వాటాలు వసూలు చేసుకోవడమేనని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి.
హిందుస్థాన్, కోకోకోలా బేవరేజెస్ దగ్గర నుంచి ఆజాద్ ఇండియా మొబిలిటీ, జిన్ఫ్రా ప్రెసిషన్స్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే భూ కేటాయింపులను రద్దు చేసుకున్నాయి. ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమలులో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయని, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యం అవుతున్నాయని, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని తాజాగా నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రస్తుతం ఏపీ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏకంగా 35% చేరుకున్నాయని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు సర్కార్ పెట్టుబడుల పిట్ట కథలను కూడా నీతి ఆయోగ్ బట్టబయలు చేసింది. పెట్టుబడుల కోసం చంద్రబాబు, లోకేష్ కాలికి బలపం కట్టుకు తిరుగుతున్నారని, దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని ఎల్లో మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 విజనరీ ముసుగు తీసి అసలు రూపాన్ని ప్రజల ముందు పెట్టింది. పెట్టుబడుల స్నేహపూరిత రాష్ట్రాల ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిషా టాప్ పర్ఫార్మెన్స్ రాష్ట్రాల్లో నిలవగా ఫ్రంట్ రన్నర్స్ రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇన్ఫ్రా, వ్యాపార అనుకూల వాతావరణం, వనరుల లభ్యత, ప్రభుత్వ పాలసీలు, నిబంధనల సరళీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పర్యావరణ పటిష్టత లాంటి 8 అంశాలను నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. అంతేకాదు రాష్ట్రంలోని 131 మంది పారిశ్రామికవేత్తలను సర్వే చేసి సమాచారం సేకరించి మరీ ఈ ర్యాంకులను రూపొందించింది. 8 రంగాల్లో డేటాను విశ్లేషించడం ద్వారా ఏపీకి 26.5 పాయింట్లు దక్కగా సర్వేలో 22.2 పాయింట్లు లభించినట్టు వెల్లడించింది. చంద్రబాబు సర్కార్ చేసుకుంటున్న ప్రచారంలో నిజం ఉంటే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంక్ ఎందుకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. వ్యాపార అనుకూల వాతావరణ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంత వెనుకంజలో ఉండడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే ప్రధాన కారణమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 35% చేరుకున్నాయని పేర్కొంది. ఇది పెద్ద రాష్ట్రాల జీఎస్డీపీ అప్పుల సగటు నిష్పత్తితో పోలిస్తే ఏకంగా 13% అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 17 రాష్ట్రాల సగటు అప్పుల నిష్పత్తి 22% మాత్రమే కావడం గమనార్హం. కోవిడ్ లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా 3 ఏళ్లు మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 8వ స్థానంలోకి పడిపోయింది. దారుణమైన విషయం ఏంటంటే గోవా, ఒడిషా లాంటి చిన్న రాష్ట్రాల కంటే కూడా ఏపీ వెనకబడిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత విధ్వంసం సృష్టిస్తుందో అని. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వదిలేసుకుని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. హిందుస్థాన్, కోకోకోలా బేవరేజెస్ వెళ్లిపోయాయి. ఈ ప్రభుత్వంలో మొదట ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ఆజాద్ ఇండియా మొబిలిటీ, 6వ ఎస్ఐపిబిలో ఆమోదించిన జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్, 7వ ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన జిన్ఫ్రా ప్రెసిషన్స్ లాంటి పలు కంపెనీలు రాష్ట్రం నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలను విరమించుకుని వెనక్కి వెళ్లిపోయాయి. హైదరాబాద్ కి చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖలో 119.18 కోట్ల రూపాయల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించే ఐటీ క్యాంపస్ నిర్మాణ ప్రతిపాదనలను సైతం ఉపసంహరించుకుంది. 2025 డిసెంబర్ 12న మధురవాడలో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని రద్దు చేసుకుని వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ 6,215 కోట్ల రూపాయలకు పైనే ఉంది. గత 25 నెలలుగా వీళ్లు సృష్టించిన సంపద అంటూ ఏమీ లేదు కానీ 6,500 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో దిగజారిన పారిశ్రామిక వాతావరణం, టీడీపీ పెద్దల కప్పం వసూళ్లకు ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 5.5 కోట్ల మంది ప్రజల మీద పగబట్టినట్టు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష తీర్చుకుంటున్న తరహాలో సాగుతోన్న చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురవుతుంటే రాష్ట్ర భవిష్యత్తు చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి ఏపీ ఖజానాలో జగన్మోహన్ రెడ్డి ఉంచిన మొత్తం దాదాపు 7,000 కోట్ల రూపాయలు. అయినా ఖజానాలో రూపాయి లేదంటూ బికారి ఏడుపులు ఏడుస్తూ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిన విధ్వంస పాలన రాబోయే 3 ఏళ్లలో ఏపీని ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి నెట్టేస్తుందో అన్న ఆలోచనే అటు మేధావులతో పాటుగా ఇటు సామాన్య ప్రజల్లోనూ కలవరం పుట్టిస్తోంది. అప్పు ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఈ విషయంలో చంద్రబాబు పిహెచ్డి చేశారు.
రకరకాలుగా అప్పులు చేయటంలో ఆరితేరిపోయారు. ఎక్కడ అప్పు పుడుతుందో చంద్రబాబుకు తెలిసినంతగా ఈ దేశంలో మరో ముఖ్యమంత్రికి తెలియదు. అలా చేసిన అప్పుని వచ్చే మంగళవారంలోగా ఎలా ఖాళీ చేయాలో కూడా చంద్రబాబుకు తెలిసినంతగా మరో నేతకు తెలియదు. బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు, అమరావతి అప్పు, ఇలా రకరకాలుగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద ముప్పును తెచ్చిపెట్టేశారు. అప్పుల్లో తన రికార్డులన్నీ తానే బద్దలు కొడుతూ మరిన్ని అప్పులు చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేయటంలో చంద్రబాబు బిజీగా ఉంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పెట్టుబడిదారులు అమ్మో అనేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు, బాబు చేసే అప్పులు ఆగవు. లక్షల కోట్ల రూపాయలు తీర్చాల్సిన తిప్పలు ఏపీ ప్రజలకు తప్పు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 2,34,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసింది. కానీ కేవలం 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 3,59,157 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేసింది. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట రాజధాని పేరుతో ఎడాపెడా అప్పులు చేసి పారేస్తోంది. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,59,157 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారన్న ప్రశ్నకి మాత్రం పచ్చ ముఠా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్లు చేస్తోంది పాలన కాదు, విధ్వంసం, మహావిధ్వంసం. చంద్రబాబు అండ్ కో అవినీతి, కుట్రలు, అసమర్థత కారణంగా ఆంధ్రప్రదేశ్ పరువు అంతర్జాతీయ స్థాయిలో పోతూనే ఉంది. తెలుగు జాతి ఖ్యాతి తగ్గుతూనే ఉంది. తిరుమల లడ్డూ మీద కుట్ర, ఇండిగో సంక్షోభం మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. 2025 ఆగస్టు నెలలో అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తామంటూ నానా హంగామా చేసి సింగపూర్ పయనమయ్యారు చంద్రబాబు, లోకేష్. 5 రోజుల పర్యటనలో పైసా పెట్టుబడి రాలేదు. అక్కడితో అయిపోలేదు. మీకో నమస్కారమని సింగపూర్ ప్రభుత్వం మొహం మీదే చెప్పేసింది. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండటంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంపచెళ్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టం చేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతిని వాళ్ళింకా మర్చిపోలేదు. చివరకు ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు దావోస్ కేంద్రంగానూ ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసి పారేశారు చంద్రబాబు, లోకేష్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల అధినేతలు, ప్రతినిధులు, వారిని ఆకర్షించడానికి, పెట్టుబడులు సాధించడానికి ప్రయత్నించే ప్రపంచ దేశాలకు చెందిన పాలకులతో కళకళలాడే వేదికే దావోస్ సమ్మిట్. అలాంటి దావోస్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. ఈ ఏడాది దావోస్ సదస్సులో బిలియన్ల డాలర్ల ఒప్పందాలు జరిగాయి. లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసినా అదంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. చంద్రబాబు విజనరీ ముసుగు దావోస్ వేదికగా తొలగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్ని చూసి భయపడిపోయిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ససేమిరా అనేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దాదాపు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తే విజన్ అంటే నేను, ఐటీ అంటే నేను, టెక్నాలజీ అంటే నేను అంటూ దశాబ్దాలుగా ఉదరగొడుతున్న చంద్రబాబు కోటి రూపాయల పెట్టుబడులను కూడా ఏపీకి సాధించలేకపోయారు. 2025 దావోస్ సమ్మిట్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దావోస్ పర్యటనకి, మీడియాలో పబ్లిసిటీకి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం మినహా ఏపీకి రూపాయి పెట్టుబడి వచ్చింది లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేనే లేదని దావోస్ సమ్మిట్లో పాల్గొన్న ప్రపంచ పారిశ్రామికవేత్తలు తేల్చి చెప్పినట్టే భావించాలని పరిశీలకులు నాడే స్పష్టం చేశారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న ఆర్థిక విధ్వంసం దెబ్బకి పారిశ్రామికవేత్తలు ఏ రేంజ్ లో ఏపీ అంటే హడలిపోతున్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1వ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్. కేవలం 25 నెలల వ్యవధిలో ఏపీలో దశాబ్దాల విధ్వంసం సృష్టించింది పచ్చముఠ. రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడు. నీరో ఎపిసోడ్ ఎప్పుడో క్రీస్తు శకం 64లో జరిగింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఏపీలో నారా ఎపిసోడ్ సాగుతోంది. నిజానికి అసలు ఆ నీరో ఫిడేల్ వాయించాడా లేదా అనటానికి ఆధారాలు లేవు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ గాలి కొదిలేసి ఏపీ ప్రజలను దగా చేసి సూపర్ మోసం సీజన్ 3 అంటూ మన నారా ఒక రేంజ్లో ఫిడేల్ వాయించేస్తున్నారు. ఒకే రకంగా ఎన్నిసార్లైనా ప్రజల్ని వంచవచ్చు అని ఇప్పటికే పలుమార్లు నిరూపించిన చంద్రబాబు ఎన్నికల హామీలను అటకెక్కించి మరోసారి నిరూపించారు. అత్యంత శ్రద్ధతో అఖండిత దీక్షతో చంద్రముఠా సృష్టిస్తున్న ఆర్థిక విధ్వంసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని వెక్కిరిస్తోంది. ప్రజలంటే చిన్న చూపు, ప్రజలంటే లోకువ, ప్రజలంటే ఏవగింపు, ఇదంతా చంద్రబాబు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్టుగా, చంద్రబాబు వంచినట్టుగా దేశంలో మరే నాయకుడు దగా చేయలేదు. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పని తగలబెట్టడంలో చంద్రబాబుని మించిన నాయకుడే లేరు. మేనిఫెస్టో స్కామ్, ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించడం, నోటికొచ్చిన హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే రాష్ట్రం దివాళా తీసిందంటూ బికారి మాటలు చెబుతూ హామీలను తుంగలో తొక్కడం, దీన్నే మేనిఫెస్టో స్కామ్ అంటారు. ఈ స్కామ్ ని పదే పదే విజయవంతంగా పూర్తి చేయడంలో తనకు తిరుగు లేదని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఈసారి అదే మేనిఫెస్టో స్కామ్ ని అదిరిపోయే లెవెల్లో చేసేసి ప్రజలను వంచడం మాత్రమే కాదు, అప్పుల నుంచి అవినీతి దాకా అనేక కోణాల్లో ఆంధ్రప్రదేశ్ కి వెన్నుపోటు పొడి చేశారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని ఊదరగొట్టారు. ఎన్నికల తర్వాత సూపర్ మోసానికి తెరతీశారు. ఇప్పుడు సూపర్ మోసం సీజన్ 3 మొదలైంది. ఎన్నికలకు ముందు నీకు 15,000 నీకు 15,000 అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఏరు దాటాక రకరకాల సాకులతో తల్లికి వందనం పథకాన్ని మమ అనిపిస్తున్నారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా నిధులు విదిల్చి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులకు నిరాశే మిగిల్చారు. యూడీఐఎస్ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. 15,000 రూపాయల వంతున వారికి ఏడాదికి 13,112,82 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక 2025-26లో 67.27 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ 66 లక్షల మందికి 6,377 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారు. అంటే ఒక్కొక్కరికి 8,000 రూపాయలు 9,000 రూపాయల చొప్పున చెల్లించారు. తమ ఖాతాల్లో అరకొరగా నగదు జమ అయిందని పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అరకొర నగదు కూడా పడని వారి సంఖ్య గత ఏడాది 21 లక్షలు. మూడేళ్లలో తల్లులకు 39,338 కోట్ల 46 లక్షల రూపాయలు జమ చేయాల్సి ఉండగా గత ఏడాది జమ చేసింది 6,377 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక ఈ ఏడాది కూడా లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పడలేదు. పడిన వాళ్లకి 7,000, 8,000 రూపాయల చొప్పున పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెతను ఔపోసన పట్టిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటి చెప్పారు. సూపర్ 6 సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి, సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా అంటూ ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టారు. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలని ప్లేటు ఫిరాయించేసింది పచ్చముఠ. ఇక నిరుద్యోగ భృతి నుంచి అన్నదాత సుఖీభవ దాకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటు ఎన్నికల హామీలు అమలు చేయలేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంస్కరణల కొనసాగింపు లేదు.
అటు చూస్తే 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు దాటేశాయి. అన్ని లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారన్నది బ్రహ్మరహస్యంగా మారిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. పెట్టుబడులు ఏపీకి రావడం లేదు, ఉద్యోగాల కల్పన లేదు, ఉపాధి లేదు. అన్ని వైపుల నుంచి నానా రకాలుగా ఆంధ్రప్రదేశ్ ని విధ్వంసం చేసి పారేస్తోంది చంద్రబాబు పాలన. 2 ఏళ్లలోనే ఇంత విధ్వంసం చేస్తే రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రం పరిస్థితి ఏంటని 5.5 కోట్ల మంది ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.